17 ఎంపీ నియోజకవర్గాలకు ఒక నియోజకవర్గానికి మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. పనులు ఎట్లా నడుస్తున్నాయి? ఎంపీ అభ్యర్థిగా మీకు బీఫామ్ వస్తుంది అనేటువంటి ఆశ ఏమన్నా ఉందా? నేను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని నాకు ఇష్టం ఉండి నేను అప్లై చేయడం జరిగింది. నేను విధేయ గల నిజాయితీ గల కాంగ్రెస్ కార్యకర్తను. నాకు కార్యకర్త టికెట్ ఇచ్చినా నేను కాంగ్రెసే, ఇవ్వకున్నా నేను కాంగ్రెసే. నేను మీలాగా 100 మాటలు మాట్లాడి టికెట్ ఇస్తే ఇవ్వకుండా అట్లా కాదు. నేను కాంగ్రెస్ కార్యకర్తను. నాకు పార్టీ ఏదో న్యాయం చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ. 2004 దగ్గర నుంచి 2020 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం నా కాంగ్రెస్ ప్రయాణం. మేము రాబోయే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళని మేము బతుకున్నంత కానీ కాంగ్రెస్లో ఉంటాం. 10 ఏళ్ళు అధికార పక్షం లేదని మేము పార్టీ వదిలిపెట్టిపోయి పార్టీ రంగాలే వచ్చి పదవుల కోసం కాదు. మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా, పార్టీలో ఉన్నా లేకపోయినా మేము కాంగ్రెస్ మా జీవితం కాంగ్రెస్. మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గద్దర్ అవార్డులుగా నంది అవార్డులను మారుస్తూ రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక సినీ ఇండస్ట్రీ నిర్మాతగా, సినీ ఇండస్ట్రీలో దాదాపు ఒక 20-25 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఒకవేళ స్వాగతిస్తే దాన్ని ఎక్కడి వరకు కట్టడి చేస్తే బాగుంటుంది? నంది అవార్డులను గద్దర్ అవార్డుగా మార్చడాన్ని ఎట్లా చూస్తారు? ఇది కేటీఆర్ గారు విన్నారుగా, ఆయన అడిగారు గద్దర్ గారి గురించి. మీరు గేటు బయట కుర్చీ చేసుకుని ఎండలో కూర్చోబెట్టిన గద్దరన్నను తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకున్నారు. జనం గుండెల్లో శాస్త్రి. మీరు గేటు బయట నుంచోబెట్టిన గద్దర్ గారిని తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క కళాకారుడు ఇంట్లో కొలువే పెట్టారు. గద్దర్ అనే విగ్రహం పెడుతున్నారు. గద్దర్ అనే పేరు అవార్డులు చరిత్రలో ఉండిపోయే అవార్డులు, దాదాసాహెబ్ అవార్డు, పాల్కే అవార్డు లాగా అట్లా అవార్డు గద్దర్ అనే పేరు మీద అవార్డులు పెట్టారు. ఇక అది గౌరవం. మా గద్దరన్నపై తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం అది. ఇక ఇంతకంటే మేము ఏం చెప్తాం? గద్దరన్నకు అవార్డులు, గద్దరన్న పేరు మీద అవార్డులు ప్రకటించడం చాలా శుభసూచకం, చాలా మంచిది, గర్వం. గద్దరన్నను మనం సత్కరించుకున్నట్టు. మీరు తిరస్కరిస్తే మేము గౌరవించుకున్నాం. మీరు ఎంట్రీ ఇవ్వకపోతే మేము గుండెల్లో పెట్టుకున్నాం. మీరు కనీసం మీరు పలకరీయటానికి కూడా ఇష్టపడకపోతే మా రాహుల్ గాంధీ గారు స్టేజ్ మీద ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు ఇవాళ బతుకొని ఉంటే రాజ్యసభకు పంపించేవాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇచ్చేవాళ్ళు. ఆయన తెలంగాణలో ఒక ఉందాగల నాయకుడు గద్దర్ గారు. అలాంటి వాడి పేరు పెరగటం నిజంగా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రేవంత్ అన్న ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఏపీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ విషయంలో ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో 24 సీట్లను జనసేనకి ఇస్తున్నట్టుగా ఇవ్వడమే. అసలు ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? మీ ప్రిడిక్షన్ ఏంటి? నేనేం మాట్లాడతా సార్, అది ఎట్లా మాట్లాడతా? నేను ఎట్లా మాట్లాడతా? కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ మన షర్మిలమ్మ రావటం గారి వల్ల కాంగ్రెస్ పార్టీ షేప్ మారిపోయింది. నేను అనంతపురంలో సభ చూశాను. బ్రహ్మాండ 1,00,000 మంది జనాన్ని వచ్చారు. అసలు కమ్యూనిస్టులతో కలవటం మంచి పరిణామం. చాలా స్థానాలు తీవ్రమైన పోటీ ఇస్తుంది. నేను ఊరికి అందరిలాగా అధికారంలో వస్తాడని మాట్లాడిన కానీ బ్రహ్మాండంగా ప్రత్యామ్నాయంగా 2029 అధికారంలో కాంగ్రెస్ వస్తుంది. అక్కడ చేవేళ్లలో ఇప్పుడు కొద్దిసేపట్లో ఒక మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్ మీరు అటెండ్ అవుతున్నారా? ఆ మీటింగ్ వేదికగానే ఒక 2 హామీలను అమలు చేద్దాం అనుకున్నారు. కానీ కోడ్ దృష్ట్యా సెక్రటరియట్లో అమలు చేసి అక్కడి నుంచి మళ్ళీ సభకి అయితే పోబోతున్నారు. ఆ సభ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ 2 హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి చేవేళ్ల నియోజకవర్గంలో పెడుతున్నటువంటి సభ అది. అన్నా, ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఇట్లా ఉదయిస్తాడనేది ఎంత నిజమో, రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంత బ్రహ్మాండంగా ఉందో అంత నిజం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, పరిపాలన అభినందిస్తున్నారు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు. మీరు రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకొని అభినందించి కథం గ్యారెంటీలు కూడా చేసి ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని, ప్రజల హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ఇట్లా కంటిన్యూ కావాలని, తెలంగాణ ప్రజలకు అన్నీ చేయాలని, ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బీమా కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటా, రైతు బంధు రకరకాల కార్యక్రమాలను చేసుకుంటూ తెలంగాణ ప్రజల హృదయాల్లో స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ, అవినీతి లేని పరిపాలన అందిస్తూ, ప్రజలందరికీ మొత్తం డెమోక్రసీలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసుకుంటూ, ప్రతి ఒక్కళ్ళని అందల మీద పెట్టుకుంటూ, ప్రతి ఒక్క మంత్రులను కూడా తన సమకాలీకులుగా, తమ కొలీగ్స్ లాగా భావిస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోవాలంటే ఏం సార్, పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ పెట్టాలి, సార్ మీ పక్కన కూర్చోవచ్చు అని. ఇప్పుడు ఏం సార్, పక్క ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని, మన ఏ సభ వికారాబాద్ మన కొడంగల్ సభ అవుతుంటే స్పీకర్ గారు రాండి అన్న, ప్రసాద్ అన్న, కూర్చోండి అన్న, ఒక ఎంత గొప్ప హృదయంతో ఎంత గొప్ప పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే, ఆయన ప్రతిరోజు ఆయన ఎదుగుదల పక్క వాళ్ళకి శాపం అయితే మనం ఏం చెప్తాం సార్? మా అందరికీ ఆనందం.
పడినోళ్ళకి శాపం, దాన్ని మనం బాధ, మనం దానికి మేము చెప్పలేం కదా. థ్యాంక్ యూ. మీకు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి బెంజ్ కార్లను తీసుకుంటున్నారు కార్పొరేషన్ చైర్మన్ల కోసం అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతున్నటువంటి మాట, నిజంగానే అట్లాంటివి ఏమైనా ఇస్తున్నారా? మీరు కూడా ఏమైనా ఇవ్వడానికి చూస్తున్నారా ఏంది? ఇప్పుడు ప్రభాకర్ గారు డిప్రెషన్లో ఉన్నాడు, అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయిన పొలిటీషియన్ ఆయన జనం ఓడించి ఆయన చిత్కరించారు. ఆయన ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దోసుకున్న అక్రమాలు అన్యాయాలు బీజేపీ పార్టీ కూడా ఆయన దగ్గర రాణిస్తలేరు, ఏ పదవి రావట్లేదు ఆయనకి ఏం మైండ్ డిస్టర్బ్ అయింది. దీపాదాస్ మున్షి గారి చరిత్ర ఆయన చదువుకోమను, ఆమె భర్త కానీ ఆమె కుటుంబం కానీ ఆమె నైవేద్యం కానీ ఆవిడ వచ్చిన పుటక్ కానీ ఆవిడ జీవితం స్టార్ట్ చేసిన జర్నలిస్ట్గా, ఒక జర్నలిజంతో స్టార్ట్ చేసి ఒక మచ్చలేని నాయకురాలు, గాంధీ పార్టీకి విధేయురాలు ఆవిడ. ఈరోజు ఒక తెలంగాణకే కాదు కేరళ లక్షద్వీప్కి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మహా నాయకురాలు ఆవిడని పట్టుకొని నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే నీ క్రెడిబిలిటీ ఏముందన్నా? నీ క్రెడిబిలిటీ నేను నీ పార్టీ వల్ల నమ్మతలేరు, నీకేముంది నీకు చెప్పు? నీకు నీ మాటకి విలువ లేదు, నీకే విలువ లేదు, నీకు అభద్రతా భావంతో దొరుకుతున్నావు. నేను బీజేపీలో ఇట్లా అయిపోయినది అని నువ్వు ఆమెను అనే ముందు, ఒక స్త్రీని అనే ముందు ఆవిడ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వు బెంచ్గా నువ్వు ఆఫర్ ఇచ్చావు అంట, నువ్వు ఆఫర్ ఇచ్చావు ఎంపీ టికెట్ ఏదో చైర్మన్ ఇస్తే నువ్వు ఏదో ఉప్పల్లో నువ్వు దోసుకున్న ప్లాట్లను ఇస్తానని నువ్వు బీజేపీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చావని తెలుసుకుంటున్నా. మరి దాని మీద సమాధానం చెప్పు. థ్యాంక్ యూ.